హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. గత 25 సంవత్సరాలుగా వివిధ పోటీ పరీక్షలకు ట్రైనింగ్ గైడెన్స్ ఇస్తూ వేలాది మంది విద్యార్థులను గవర్నమెంట్ ఎంప్లాయీస్గా తీర్చిదిద్దిన ఇండియన్ అచీవర్స్ ప్రతిభా పురస్కార అవార్డు గ్రహీత, ఈనాడు కాలమిస్ట్, రేస్ సంస్థల చైర్మన్ డాక్టర్ జిఎస్ గిరిధర్ గారు మనతో ఉన్నారు. ఈ బ్యాంక్ ఎగ్జామ్స్, ఎస్ఎస్సి, సిజిఎల్, రైల్వే ఇలాంటి జాబ్స్ అన్నీ కూడా సాధించడానికి ఎలాంటి టిప్స్ అండ్ సజెషన్స్ అంటే సలహాలు ఎలాంటివి తీసుకోవాలి సార్తో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఇప్పుడు బ్యాంక్, రైల్వే ఇవన్నీ ఎగ్జామ్స్ ఉన్నాయి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఈ కాంపిటేటివ్ వరల్డ్లో మరి ఇవన్నిటిని దాటుకుంటూ ఒక గవర్నమెంట్ జాబ్ సాధించాలి అంటే ఖచ్చితంగా టిప్స్ అండ్ సజెషన్స్ అనేవి వెళ్ళాల్సిందే. సో దానికి మీరు ఇచ్చే సలహాలు, సూచనలు? తప్పనిసరిగా అండి. టిప్స్, సలహాలు ఒకటే కాదండి. ఒక స్టూడెంట్ సక్సెస్ అవ్వాలంటే ఇలాంటి మీరు చెప్పినట్టుగా పోటీ తీవ్రంగా ఉంది. ప్రెసెంట్గా ఉన్న ఈ ఎగ్జామినేషన్స్లో సక్సెస్ సాధించాలంటే కాంపిటీషన్ చాలా ఎక్కువ ఉంది. ఈ కాంపిటీషన్ దాటుకొని వాళ్ళు సక్సెస్ సాధించాలంటే వాళ్ళు మిగిలిన వాళ్ళకంటే సంథింగ్ స్పెషల్గా ఉండాలి. అప్పుడే వాళ్ళకి ఉన్న కొద్ది జాబ్స్ వాళ్ళు ఒకలవుతారు. దానికి ఏం చేయాలంటే మాత్రం ఫస్ట్ కావాల్సింది వాళ్ళకి సీరియస్నెస్ అండి. అంటే ఎవరో చెప్తే వచ్చి జాబ్ కోసం ప్రిపేర్ అవ్వడం కాకుండా వాళ్ళంతటా వాళ్ళు సీరియస్గా ఉండాలి. నాకు జాబ్ రావాలి. ఆ సీరియస్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. అది ఉన్నప్పుడు దాంతోపాటుగా ఎలా ప్రిపేర్ అవ్వాలనేది మనం డెఫినెట్గా చూస్తాం. సో ముందు ఆ సీరియస్నెస్ వాళ్ళలో పెట్టుకొని నోటిఫికేషన్ ఇప్పుడు వస్తుంది దానికి ప్రిపేర్ అవ్వాలి అని వెంటనే కాకుండా, అంటే జనరల్గా నోటిఫికేషన్ వస్తే ఒక 2 నెలల మించి టైం ఉండదండి. దానికంటే ముందుగానే ఇప్పుడు గ్రాడ్యుయేట్స్, ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్ బయటకు వస్తుంటారు, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ బయటకు వస్తుంటారు. వాళ్ళు రాగానే ఫస్ట్ వాళ్ళ మైండ్లో నేను ఏం చేయాలనేది ఒక టార్గెట్ ఉండాలి. నేను గవర్నమెంట్ జాబ్ తెచ్చుకుంటాను. ఆ టార్గెట్ ఉన్నప్పుడు వాళ్ళు వెంటనే మొదలు పెట్టేసారు వాళ్ళ ప్రిపరేషన్ అనేది. నోటిఫికేషన్స్ కోసం వెయిట్ చేయకుండా, నోటిఫికేషన్స్ వస్తాయి తప్పనిసరిగా, వాటి కోసం వెయిట్ చేయకుండా వెంటనే వాళ్ళ ప్రిపరేషన్ మొదలు పెట్టాలి. అది ఒక ముందు ఒక స్ట్రాటజీ, ఒక ప్లాన్ వేసుకోండి. నేను ఇలా చేస్తాను, నాకున్న టైం ఇది, దీనికంటూ చేసుకొని ఈ విధంగా ప్రిపేర్ అవుతానని ఒక ప్లాన్ వేసుకొని దానికి తగ్గట్టుగా వాళ్ళు మొదలు పెడితే చాలండి. మొదట కావాల్సింది బిగినింగ్. వెల్ బిగినింగ్ ఈజ్ హాఫ్ సక్సెస్ అండి. సో అందుకని మొదట ఆ మంచి బిగినింగ్ అనేది మొదలు పెట్టేస్తే అటు ప్రిపేర్ అవుతూ వెళ్ళినప్పుడు వాళ్ళకి ముందు సక్సెస్ రావడానికి అవకాశం ఉంటుంది. సార్, ఇప్పుడు ఇవన్నీ కూడా ఒక యావరేజ్ స్టూడెంట్ సాధించాలి అంటే, లైక్ ఇప్పుడు బ్యాంక్ ఎగ్జామ్ కానీ ఇవన్నీ కూడా యావరేజ్గా అటు ఇటుగా చదివే స్టూడెంట్స్ ఉంటారు కొంతమంది, వాళ్ళు ఎక్కువ స్ట్రెస్ తీసుకోలేరు. అలాంటి వాళ్ళు కూడా గవర్నమెంట్ పోస్ట్ కొట్టాలన్న ఆలోచన అయితే బాగా దృఢంగా ఉంటుంది వాళ్ళకి. సో అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్? తప్పనిసరిగా అండ్ మీరు నోటీస్ చేయండి, ఒక యావరేజ్ స్టూడెంట్కి సక్సెస్ వస్తుందా అని మనం అనిపిస్తూ ఉంటుంది. బట్ సక్సెస్ వచ్చిన వాళ్ళలో ఎక్కువ మంది యావరేజ్ స్టూడెంట్సే. టాప్ స్టూడెంట్స్ అనుకున్న వాళ్ళు ఇప్పుడు క్లాసులో ఉన్నప్పుడు ఇక 90% పైన వచ్చింది, చాలా టాపర్ ఇది. ఆ టాపర్ అనుకున్న వాళ్ళందరూ కూడా వాళ్ళు ఒక టార్గెట్ ఫిక్స్ చేసుకుని వాళ్ళు వెళ్ళిపోతారు. ఐఐటీస్కనో, ఐఎమ్స్కనో, దానికనో ఏదో ఒక సక్సెస్ పెట్టుకుంటారు. బట్ ఎస్పెషల్లీ ఈ గవర్నమెంట్ జాబ్స్ కోసం ఎవరైతే ఉంటారో యావరేజ్ స్టూడెంటే దీనికి ఎక్కువగా ప్రిపేర్ అవుతారు అండ్ సక్సెస్ కూడా వాళ్ళకి ఎక్కువ వస్తుంది. సో వెరీ మచ్ యావరేజ్ స్టూడెంట్ సక్సెస్ తెచ్చుకోవడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. అండ్ ఇందులో ఈ ఎగ్జామినేషన్స్లో వాళ్ళకి ఏదో వాళ్ళకి అర్థం కాని సబ్జెక్ట్స్ ఏదో అడిగేది కాదు. సింపుల్, జనరల్, ఆల్రెడీ వాళ్ళ స్కూల్లో నేర్చుకున్న సబ్జెక్ట్స్ ఏం తీసుకున్నా కూడా, ఎస్ఎస్సి కావచ్చు, రైల్వేస్ కావచ్చు, బ్యాంక్ కావచ్చు, వాళ్ళ స్కూల్లో నేర్చుకున్న సబ్జెక్ట్సే ఇక్కడ అడుగుతారు. ఇదంతా వాళ్ళు నేర్చుకుని ఉంటారు. కాకపోతే ఫైన్ ట్యూనింగ్ చేసుకోవాలి, దానికి తగ్గట్టుగా ప్రిపేర్ అయితే టైంకి తగ్గట్టుగా. అందులో ఏంటంటే ముఖ్యంగా సబ్జెక్ట్స్ కష్టమేనే కాదండి, సబ్జెక్ట్స్ అని తేలికనే. ఇప్పుడు వాళ్ళు ఇంటర్మీడియట్ తర్వాత నేర్చుకునేది ఏది కూడా ఇందులో అడగరు. మీరు ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏదైనా తీసుకోండి, బ్యాంకు, ఎస్ఎస్సి, రైల్వేస్ ఇలాంటి ఏదైనా తీసుకోండి, వాళ్ళకి ఏముంటుందంటే యాప్టిట్యూడ్ ఉంటుంది, రీజనింగ్ ఉంటుంది, ఇంగ్లీష్ ఉంటుంది. రైల్వేస్లో ఇంగ్లీష్ ఉండదు. తర్వాత జీకే ఉంటుంది, జనరల్ అవేర్నెస్, జనరల్ స్టడీస్ అంటాం. ఇవన్నీ కూడా వాళ్ళు స్కూల్లోనే నేర్చేసుకుంటారు. ఇప్పుడు చేయాల్సిందంటే ఆ నేర్చుకున్న దాన్ని టైంకి తగ్గట్టుగా ఇక్కడ ప్రిపేర్ అవ్వడం అంతే. సో అది కరెక్ట్గా చేస్తే యావరేజ్ స్టూడెంట్ గారు ఎవరైనా సరే ఇక్కడ హార్డ్ వర్క్ కావాలండి, ఫోకస్ ఎక్కువ కావాలి, సక్సెస్ తెచ్చుకోవచ్చు ఈజీగా. సార్, మనం టైం చూసుకుంటే ఎంత టైం స్పెండ్ చేయాలంటారు సక్సెస్ రావాలి అంటే? సక్సెస్ రావాలని చెప్తున్నా కదండి, అది స్టూడెంట్ మీద డిపెండ్ అయి ఉంటుందండి. ఇప్పుడు 2 నెలలు ప్రిపేర్ అయ్యి సక్సెస్ తెచ్చుకునే వాళ్ళు ఉన్నారు, 4 సంవత్సరాలు ప్రిపేర్ అయ్యి సక్సెస్ తెచ్చుకునే వాళ్ళు ఉన్నారు. అది డిపెండ్స్. అది ఎలా ఉంటుందంటే వాళ్ళ ఎంత ఫోకస్గా ఉన్నారు, ఎంత బాగా చేయగలుగుతున్నారు అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. నేను బాగా సబ్జెక్ట్స్ ఇంతకుముందు అనుకున్నాము, అవన్నీ తెలిసిన సబ్జెక్ట్సే, వాళ్ళు ఆల్రెడీ 10th క్లాస్లో నేర్చుకునేది, కొత్తగా నేర్చుకోవడానికి లేదు. వాళ్ళు ఇక్కడ కావాల్సిన ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్నింటిలో కూడా టైము, తర్వాత యాక్యురసీ ఇంపార్టెంట్ అండి. అంటే స్పీడ్, యాక్యురసీ. ఎందుకంటే స్పీడ్ ఎందుకు కావాలంటే టైం తక్కువ ఉంటుంది. జనరల్గా యావరేజ్ని చెప్పాలంటే ఒక 100 క్వశ్చన్స్ ఒక 1 అవర్లో చేయాల్సి ఉంటుంది. అన్ యావరేజ్ ఒక ½ minute టైం ఉంటుంది, యావరేజ్ని చెప్తాను నేను.
దాంట్లోనే వాళ్ళు ఒక క్వశ్చన్ సాల్వ్ చేయాలి, అంటే ఎంత స్పీడ్గా ఉండాలి. తర్వాత నెగిటివ్ మార్క్స్ కూడా ఉంటాయి కాబట్టి యాక్యురసీ అనేది ఎక్కువ ఉండాలి, అంటే తప్పులు పోకుండా వాళ్ళు చేయగలగాలి. ఇలా ఉండేలాగా వీళ్ళు ప్రాక్టీస్ చేయాలి. వాళ్ళు ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తున్నారు, ఎంత సీరియస్గా చేస్తున్నారు. బాగా ప్రాక్టీస్ చేసేవాళ్ళు ఫోకస్గా ఉంటే తక్కువ టైం సరిపోతుంది. 2 నెలలు కావచ్చు, 3 నెలలు కావచ్చు, 6 monthsలో జాబ్ తెచ్చుకోవచ్చు. లేదు వాళ్ళకి తెలిసిపోతుంది నేను ఎంత సీరియస్గా ఉన్నానన్న క్యాండిడేట్కి అర్థమైపోతుంది. వాళ్ళు సీరియస్గా లేరు అంటే అది 3 ఏళ్ళు పట్టచ్చు, 4 ఏళ్ళు పట్టచ్చు. అబ్జల్యూట్లీ డిపెండ్స్ ఆన్ ది స్టూడెంట్ అండి. కాబట్టి టైం అనేది మైండ్లో పెట్టుకోదు. ఎక్కువ సంవత్సరాలు వేరే వాళ్ళు తెలియని వాళ్ళు చెప్తారు ఓ 2 ఏళ్ళు కూర్చోవాలట గవర్నమెంట్ జాబ్ రావాలంటే. నేను కొన్ని వేల మందికి చెప్పాను, అది కూడా చెప్తే ఉంటాను. మీరు ముందు మిమ్మల్ని నమ్మండి, నేను చేయగలను ముందు నమ్మండి. అది ఎంత తొందరగా అయిపోతే అంత తొందరగా అయిపోతుంది, తొందరగానే వచ్చేస్తుంది అండి. అది సార్ ఇప్పుడు ఈ ప్రిపరేషన్కి చూసుకుంటే మెటీరియల్ మోస్ట్ మెటీరియల్ అనేది అసలు ఎంతవరకు యూజ్ అవుతుంది అంటారు ప్రిపరేషన్కి? ఒకటి అండి, సక్సెస్ తెచ్చుకోవాలంటే ఇంపార్టెంట్ సూత్రం ఏంటంటే ఎల్పిటి అండి. ఎల్పిటి అంటే లెర్నింగ్, ప్రాక్టీసింగ్ అండ్ టెస్ట్. ఈ 3 ఉండాలి సక్సెస్ కావాలంటే. ముందు నేర్చుకోవాలి, అంటే ఇది ఆల్రెడీ తెలిసిన సబ్జెక్ట్స్ అయినా మళ్ళొకసారి రీకలెక్ట్ చేసుకోవాలి వాళ్ళది. సో కాబట్టి నేర్చుకోవాలి. దాని తర్వాత బాగా ప్రాక్టీస్ చేయాలి, అంటే వేరియస్ మోడల్స్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలి. వీళ్ళు ఎంత ప్రాక్టీస్ చేస్తే ఇప్పుడు మనం అనుకున్నట్టుగా టైం తక్కువలో చేయగలుగుతారు. ఆ తక్కువ చేయాలంటే ప్రాక్టీస్ ఉండాలి. ఆ ప్రాక్టీస్ కోసం క్వశ్చన్స్ కావాలి, అక్కడే మెటీరియల్ యూజ్ అవుతుంది. స్టాండర్డ్ మెటీరియల్ అనేది చాలా అవసరం వాళ్ళకి. ఎంత మెటీరియల్ ఉంటే ఎంత బాగా వాళ్ళు ఎంత ప్రాక్టీస్ చేసుకోవడానికి వీలుగా అంత మెటీరియల్ వాళ్ళకు ఉండాల్సి వస్తుంది. కాబట్టి మెటీరియల్ క్వాలిటీ మెటీరియల్ అనేది వాళ్ళకి చాలా అవసరం అండి. సో మెటీరియల్ అనేది ఒక మేజర్ రోలే ప్లే చేస్తుంది ఇందులో. సార్ ఇప్పుడు మీ దగ్గర చూసుకుంటే రేస్ అకాడమీలో మీ మెటీరియల్కి సంబంధించిన విషయాలు అంటే ఎలాంటి మెటీరియల్స్ మీ దగ్గర ఉంటాయి కంపేర్ చేసుకుంటే కోర్సుకి సంబంధించిన మెటీరియల్స్ అవన్నీ డీటెయిల్స్? నేను మీకు చెప్పినట్టుగానే ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. చాలామంది ఏమనుకుంటారంటే ఇప్పుడు ఎస్పెషలీ బ్యాంక్ ఎగ్జామ్స్, రైల్వే ఎగ్జామ్స్, తర్వాత ఎస్ఎస్సి ఎగ్జామ్స్, సిమిలర్ ఎగ్జామినేషన్స్ చాలామంది స్టూడెంట్స్ కలిపి ప్రిపేర్ అవుతుంటారండి. ఈ ఎగ్జామినేషన్స్ కలిపి ప్రిపేర్ అవుతుంటారు. బట్ ప్రిపేర్ అయిన సబ్జెక్ట్స్ కావచ్చు లేకపోతే టాపిక్స్ కావచ్చు మోరల్లెస్ ఒకలాగే ఉంటాయి. ఒకలాగే ఉన్నాయి కదా ఒకే బుక్ని అన్నిటికీ వేస్తే మాత్రం పాసిబుల్ ఉండదు. ఇప్పుడు బ్యాంక్ ఎగ్జామినేషన్లో అడిగే మోడల్స్ ఆఫ్ క్వశ్చన్స్ వేరు, టాపిక్ ఒకటే కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదో పర్సంటేజెస్, టైమ్ అండ్ వర్క్ ఒక టాపిక్ తీసుకుంటాం. ఆ టైమ్ అండ్ వర్క్లో బ్యాంకులో అడిగే క్వశ్చన్స్ ఒకలాగా ఉంటాయి, స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో అడిగే ఒకలాగా ఉంటాయి, రైల్వేలకు అడిగే ఒకలాగా ఉంటాయి. అంటే దానికి విడివిడిగా ఉంటాయి. అది నేర్చుకోవాలి. ఒకే టాపిక్ నేను నేర్చుకున్నాను అన్ని ఎగ్జామ్స్ కంటే కుదరకపోవచ్చు. అందుకోసం రేస్ ఇన్స్టిట్యూట్లో ఎట్లా ఉంటుందంటే మెటీరియల్ అనేది ఏ ఎగ్జామినేషన్కి ఆ ఎగ్జామినేషన్కి తగ్గట్టుగా మెటీరియల్ ప్రిపేర్ చేస్తాం. ఎస్పెషల్లీ ఇప్పుడు మ్యాథ్స్ తీసుకోండి. మ్యాథ్స్లో వాళ్ళకి ఏంటంటే డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా ఇస్తాం. లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 అట్లా వేరియస్ లెవెల్స్. ఈజీగా ఉండే క్వశ్చన్స్, మోడరేట్గా ఉండేది, కొద్దిమంది ఇంకా డిఫికల్ట్ అయినే కావాలి, అలా డిఫికల్ట్ లెవెల్గా ఇస్తూ తర్వాత డిఫరెంట్ ఎగ్జామినేషన్ తగ్గట్టు పేపర్స్, బుక్స్. ఇప్పుడు యాప్ట్యూడ్ ఉంటే రైల్వే ఎగ్జామ్కి ఉండే యాప్ట్యూడ్ క్వశ్చన్స్ వేరే, వాళ్ళకి ఇచ్చే బుక్స్, ఎస్ఎస్సికి వేరే, బ్యాంకుకి వేరే. సో ఇవన్నీ ఉన్నప్పుడు అందుకోసమే మీరు చూడండి మా దగ్గర బ్యాంక్ ప్లస్ ఎస్ఎస్సి కలిపి జాయిన్ అయ్యే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. వాళ్ళకి మేము దాదాపుగా 30 బుక్స్ ఇస్తామండి. అసలు నో ఇన్స్టిట్యూషన్ గివ్స్ దిస్ మచ్. ఎందుకంటే వాళ్ళకి అది కావాలి. వాళ్ళకి ఇప్పుడు సక్సెస్ ఏమొస్తుందో అది మనం ఇవ్వగలగాలి. ఇక్కడ కాస్ట్ కటింగ్ అనేది మేము చేసుకోవడానికి ఉండదు. పెద్ద లాభాలు నిజంగా చెప్పాలంటే మేము ఇచ్చే ఫీజుకి, మేము ఇచ్చే మెటీరియల్కి, మేము ప్రొవైడ్ చేసే క్వాలిటీకి ప్రాఫిట్స్ అనేది ఉండదండి. మేము ఇన్ని సంవత్సరాల తర్వాత 17 సంవత్సరాలు నడిపించిన తర్వాత ఇప్పుడు ప్రాఫిట్స్ ఉండదు. మా మీద ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది. స్టూడెంట్స్ నుంచి మా మీద కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. రేస్ ఇన్స్టిట్యూట్ 17 ఏళ్ళ నుంచి ఉంది, వాళ్ళ క్వాలిటీ ఉంటుంది, ఇలాంటి వాళ్ళ దగ్గర ఉంటుంది. సో అది ఉన్నప్పుడు ఏంటంటే దాన్ని అందుకోవాలి. మేము వాళ్ళకి సక్సెస్ ఇవ్వాలి. అన్నీ చూసుకొని మేము ప్రాఫిట్స్ అని ఎప్పుడూ బిగినింగ్లో ఉంటుందండి. ప్రాఫిట్స్ అనేది ఇన్నాళ్ళ ప్రయాణం తర్వాత వాళ్ళకి సక్సెస్ రావడానికి మేము ఏం చేయాలనేది ఉంటుంది. అందులో మేము చాలా బాగా ఇది చేసుకుంటూ వస్తున్నాం. మెటీరియల్ మాత్రం ద బెస్ట్ మెటీరియల్ రేస్ ఇన్స్టిట్యూట్లో. నాకు తెలిసి ఏ ఇన్స్టిట్యూట్ కూడా ఇంత మెటీరియల్ ఇవ్వరండి, అంత ఇస్తాం మేము. ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ అనేది ఒక కళ, ఒక డ్రీమ్ ప్రతి ఒక్కరికి కూడా. మరి మీరు చాలామంది స్టూడెంట్స్ని గవర్నమెంట్ ఎంప్లాయీస్గా తీర్చిదిద్దారు. వాట్ ఈస్ యువర్ ఫీలింగ్ సార్? సక్సెస్ఫుల్ స్టూడెంట్స్ ఓవర్ 25 years ఆఫ్ మా జర్నీలో మీ ట్రైనింగ్ ఇస్తూ వేరియస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఎక్కడ పోయినా నా సక్సెస్ వచ్చిన స్టూడెంట్స్ కనిపిస్తూ ఉంటారు, వాళ్ళు పలకరిస్తూ ఉంటారు. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే నేను ఎంత సంపాదించాననే దాని మీద ఎప్పుడు ఉండదు. నాకు వచ్చిన గవర్నమెంట్ జాబ్స్ 3 గవర్నమెంట్ జాబ్స్ వస్తే నేను వదులుకొని నేను ఇందులోకి రావాలని కోరుకొని పర్సనల్గా వచ్చాను.
ఎందుకంటే ఏదో సంపాదించాలనుకుంటే ఏ జాబ్లోనే జాయిన్ అయిపోయి ఎక్కడ ఇంకేదో చేయొచ్చు. సంపాదన మోటివ్ కాకుండా సక్సెస్ ఇంకా నా ద్వారా ఇంకొద్దిమంది తేవాలని. ఇప్పుడు అది కొన్ని కోట్ల రూపాయలు విలువైన నా ఆస్తి నా స్టూడెంట్స్, నా సక్సెస్ఫుల్ స్టూడెంట్స్ నాకు కనిపిస్తూ ఉంటే అంతకు మించిన ఆనందం ఇంకేముంటుందండి. దట్ ఈస్ ద బెస్ట్ ఫీలింగ్ విచ్ ఐ హ్యావ్. మీరు ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ కూడా ఒకటి రన్ చేస్తున్నారు, సో దాని గురించి. ఉమెన్స్ కాలేజ్ ముందండి, ఆ డిగ్రీ కాలేజ్ పెట్టడానికి ఉన్న రీజన్ కూడా చెప్తానండి. మెయిన్ ఏంటంటే నా దగ్గరికి చాలామంది పేరెంట్స్ వస్తూ ఉంటారు, వాళ్ళ పిల్లల్ని తీసుకొని, వాళ్ళ అమ్మాయిని అబ్బాయిని తీసుకొని వస్తారు. ఇప్పుడు గ్రాడ్యుయేషన్ అయిపోయాక వచ్చి ఇట్లా మా పాపతో బాబుతో గ్రాడ్యుయేషన్ అయిపోయిందండి, వాళ్ళు ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ చేద్దాం అనుకుంటున్నారు, మీ గైడెన్స్ కావాలంటారు. నేను వాళ్ళతో మాట్లాడతాను, మీకు ఏం థాట్ ఉందంటే వాళ్ళు ఒక బ్లాంక్ దేవుని వస్తారు, బ్లాంక్ ఎటువంటి ఐడియా ఉండదు వాళ్ళ మీద. ఇప్పుడే అనుకుంటున్నానండి అని అంటే డిగ్రీ అయిపోయిన తర్వాత మోస్ట్లీ డిగ్రీ అంటే కూడా ఇంజనీరింగ్ అయిపోయిన వాళ్ళు కానీ మిగిలిన రెగ్యులర్ కానీ వస్తారు. అప్పుడు అనుకొని వాళ్ళు అప్పుడు స్టార్ట్ చేసే ప్రిపరేషన్ రావాలంటే ఇంకో 2 ఏళ్ళు 3 ఏళ్ళు టైం పడుతుంది. అదంతా చూసాక నాకు అనిపించింది, అంటే వీళ్ళకి ఆలోచన లేదు, ఏం ప్రిపేర్ అవ్వాలో ఆలోచన కూడా లేదు, టార్గెట్ లాంటివి కూడా వాళ్ళకి ఏం లేదు, అంటే గైడెన్స్ లేకపోవడం కావచ్చు. అదేదో ఆ డిగ్రీ కాలేజ్ ఏదో మనమే స్టార్ట్ చేసి ఆ డిగ్రీలు వాళ్ళు చదువుతూ ఉన్నప్పుడే ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి తగ్గట్టుగా వాళ్ళకి ప్రిపరేషన్ అయ్యేలాగా మనం ప్రిపేర్ చేయిస్తే డిగ్రీ కాగానే వెంటనే వాళ్ళు రాసే ఎగ్జామినేషన్లో సక్సెస్ తెచ్చుకోవడానికి అంటే ఆ వెయిటింగ్ పీరియడ్ అనేది ఉండదు వాళ్ళకి. ఉంటే బెటర్గా ఉంటుంది కదా, అదేదో కాలేజీ మనం స్టార్ట్ చేయొచ్చు కదా అని చెప్పి ఒక 10 years అయిందండి రేస్ ఉమెన్స్ డిగ్రీ కాలేజ్. ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ ఎందుకంటే ఆడపిల్లలు అయితే ఎక్కువ ఫోకస్గా ఉంటారు, కొంచెం ఇదిగా ఉంటుంది, వాళ్ళకి అందుబాటు మనం ఇవ్వాలి, మనం కొంచెం థర్డ్ పార్టీ ఇవ్వాలని అనుకుని అట్లా చేసామన్నమాట. చేసాము. మన దగ్గర ఏంటంటే 2 ఉన్నాయండి, డిగ్రీ ప్లస్ ఐఏఎస్ ఉంది, డిగ్రీ ప్లస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోచింగ్ ఉంది. ఇప్పుడు ఎలా ఇస్తామంటే మన దగ్గరే చాలామంది ఫ్యాకల్టీ మెంబర్స్ ఉంటారు వేరియస్ బ్రాంచెస్ ద్వారా. ఈ ఫ్యాకల్టీ మెంబర్స్ వెళ్ళి కాలేజీలో చెప్తారండి, అది వాళ్ళ కాలేజీ క్లాసులు అయిపోయిన తర్వాత ఈ క్లాసెస్ ఉంటాయి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ అండ్ ఐఏఎస్కి. వాళ్ళు డిగ్రీతో పాటుగా ఐఏఎస్, వాళ్ళు ఐఏఎస్ అంటే ఒక ఐఏఎస్ కదండి, ఐఏఎస్ సివిల్ సర్వీసెస్, ఐఏఎస్ ఐపీఎస్ ఐఆర్ఎస్ తర్వాత ఐఎఫ్ఎస్ తర్వాత గ్రూప్ 1 ఈ ఎగ్జామినేషన్స్ వరకు. వాళ్ళు ఏమవుతుందంటే ఈ కోచింగ్ వాళ్ళు తీసుకోవడం వల్ల డిగ్రీ అవ్వగానే ఒక 20 yearsకి డిగ్రీ అయిపోతుందండి. వాళ్ళు రాసే ఫస్ట్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ సక్సెస్ వస్తే 21 yearsలో ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయ్యారంటే ఒక అమ్మాయి ఎంత ఫీలింగ్ అండి, అంటే వాళ్ళు ఎక్కడ వెళ్ళడానికి ఉంటుంది. అది ఆ ఉద్దేశం వాళ్ళకి తొందరగా లైఫ్లో సెటిల్ అవ్వాలని స్టార్ట్ చేసిన కాలేజ్ అండి. సో డిగ్రీ ప్లస్ ఐఏఎస్, డిగ్రీ ప్లస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఒక చోటనే ఉందండి, హస్తినాపురంలో విత్ హాస్టల్ ఫెసిలిటీ. సో వాళ్ళు వేరియస్ అంటే స్టేట్లో ఉన్న డిఫరెంట్ ప్లేస్ నుంచి జాయిన్ అవుతూ ఉంటారు, వాళ్ళకి అందుబాటులో హాస్టల్ కూడా పెట్టి అది చేస్తున్నామండి. చాలామంది స్టూడెంట్స్కి ఈ గవర్నమెంట్ పోస్ట్ కొట్టాలని ఆశ ఉంటుంది కానీ వాళ్ళకి ఒక ప్లాన్ ఉండదు, తెలియదు వాళ్ళకి ఏ కోచింగ్కి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఏ టాపిక్ తీసుకోవాలి, ఏ సబ్జెక్ట్ తీసుకోవాలి. బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే పేరెంట్స్ కూడా అన్ఎడ్యుకేటెడ్స్ ఉంటారు. అలాంటి స్టూడెంట్స్ మీ దగ్గరికి అప్రోచ్ అయినప్పుడు అంటే మీ యొక్క ఎక్స్పీరియన్స్లో అలా అప్రోచ్ అయిన వాళ్ళకి మీరు ఇచ్చే ఎలాంటి టిప్స్ ఇచ్చారని సజెషన్స్ ఇచ్చి మీరు వాళ్ళకి తీసుకున్నారు? ముందండి విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి కావచ్చు, వేరియస్ ఫైనాన్షియల్గా డిఫరెంట్ స్టేటస్లో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, తక్కువ స్టేటస్లో ఉండి వాళ్ళకి చెప్తామండి. వాళ్ళకి ఏంటంటే మీకు జాబ్ అంటూ ఒక గవర్నమెంట్ జాబ్ అంటూ ఒకటి వస్తే మీ ఫ్యామిలీ కాదు కొన్ని తరాలు సెటిల్ అయిపోతాయి. కాబట్టి ఇది చాలా ముఖ్యమైనది. అట్లీస్ట్ ఒక్కళ్ళు కష్టపడితే చాలా ఫ్యామిలీస్ అంటే చూస్తూ ఉంటాం మనం, అది ఉంటుంది. దానికోసం మీకే కాదు మీ ఫ్యామిలీస్కి ఉపయోగపడేలాగా ఉంటుంది. కాబట్టి మీరు బాగా కష్టపడాలని చెప్పి వాళ్ళకి నిజంగా పర్సనల్ గైడెన్స్ ఇస్తానండి నేను. వాళ్ళు అయిపోయిన తర్వాత కొద్దిమంది కలుస్తూ ఉంటారు నాకు, ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉన్న వాళ్ళకి, వాళ్ళకి నేను ఫ్రీ కోచింగ్ ఇస్తాను. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న వాళ్ళకి తక్కువ కాస్ట్లో తీసుకుంటాను. ఇదన్నీ కన్సిడర్ చేస్తాం. నేను ఇంతకుముందే చెప్పినట్టు ఒక స్టేజ్కి వచ్చాక మనీ ఇంపార్టెంట్ కాదండి, సాటిస్ఫాక్షన్, వాళ్ళని సొసైటీలో వాళ్ళని పైకి తీసుకొస్తున్న ఆనందం చాలా ఉంటుంది. అలా గైడెన్స్ వాళ్ళకి చాలా ఇస్తాం. బ్యాంక్ కోచింగ్, ఎస్ఎస్సి, సిజిఎల్, రైల్వే ఇవన్నీ చూసుకుంటే అంత కలిపి కూడా మనం ప్రిపేర్ అవ్వచ్చా సార్? ఎలా ప్రిపేర్ అవ్వాలంటారు? ఒక కలిపి కంబైన్గా ప్రిపేర్ అవుతే కలిపే ప్రిపేర్ అవ్వాలండి. ఎందుకంటే వాళ్ళు ఏదో ఎస్ఎస్సిఓ రైల్వేస్ బ్యాంకు అంటే కొన్నిటికి అవకాశాలు ఉంటాయి, అన్నిటికీ కలిపి ప్రిపేర్ అయినప్పుడు అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అండ్ మోర్ ఆర్ లెస్ ఏంటంటే ఒక 70-80% అన్ని కలిపే ఉంటాయండి. ఎస్పెషల్లీ ఈ ఎగ్జామ్స్ బ్యాంక్, ఎస్ఎస్సి, రైల్వేస్ సిమిలర్గా ఉంటాయి. సబ్జెక్ట్స్ వేరు కావచ్చు, లేకపోతే ప్యాటర్న్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ కావచ్చు, అటు ఇటుగా సిమిలర్గా ఉంటాయి. అలాంటప్పుడు కలిపి ప్రిపేర్ అయితేనే బెటర్గా ఉంటుంది. బట్ కలిపి ప్రిపేర్ అవ్వాలి, ఏ ఎగ్జామినేషన్కి తగ్గట్టుగా వాళ్ళ ఫోకస్ ఆ విధంగా ఉండాలి. అది ఎక్కువగా మన దగ్గరకు వచ్చే స్టూడెంట్స్ నేను సజెస్ట్ చేసేది కూడా అదే, కలిపి ప్రిపేర్ అవ్వండి. బట్ ఫోకస్ మన దగ్గర ఇచ్చే కోచింగ్లో మాత్రం డిఫరెంట్గానే ఉంటుంది. బట్ కోర్ సబ్జెక్ట్స్ ఏదైతే ఉంటాయో అది కలిపి ప్రిపేర్ అయ్యి దాని తర్వాత ఎగ్జామినేషన్ తగ్గట్టుగా మీరు ప్రిపేర్ అయితే ఒకటి కాకపోతే ఒకటి, అన్ని ఎగ్జామ్స్ ఒకసారి కూడా ఉండవు,
కొంచెం టైం ఉంటుంది వాళ్ళకి. ఆ Time టైంలో వాళ్ళు మౌల్డ్ చేసుకోవచ్చు ఆ ఎగ్జామ్ తగ్గట్టుగా. అప్పుడు అన్ని ఎగ్జామ్స్ వాళ్ళు అన్నిటికీ సక్సెస్ తెచ్చుకోవడానికి అవకాశం ఉంది. సార్ అప్కమింగ్ నోటిఫికేషన్స్ గురించి ఏమైనా చెప్తారా? చాలా ఉన్నాయండి. ఇప్పుడు ఎస్పెషలీ చాలా నోటిఫికేషన్స్. ఐబీపీఎస్ బ్యాంక్ ఎగ్జామినేషన్స్ రాద్దాం అనుకున్న వాళ్ళకి ఐబీపీఎస్ ఎవ్రీ ఇయర్ క్యాలెండర్ రిలీజ్ చేసింది. రేపు జూన్తోని నోటిఫికేషన్, ఫస్ట్ నోటిఫికేషన్ ఐబీపీఎస్ ఆర్ఆర్బీస్ వస్తాయండి. దాని తర్వాత క్లర్క్స్, పీఓస్, స్పెషలిస్ట్ ఆఫీసర్స్ క్యాలెండర్ తగ్గట్టుగా మనం ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాం. ఎస్ఎస్సి ఆల్రెడీ రిలీజ్ చేసింది, అది కూడా క్యాలెండర్ రిలీజ్ చేసింది. ఎస్ఎస్సి సీజీఎల్, సిహెచ్ఎస్లు, ఎంటీఎస్ రాబోతున్నాయి. అండ్ ఎస్పెషల్లీ చాలా ఎక్కువగా రైల్వేస్ అండి. రైల్వేస్ ఆల్రెడీ క్యాలెండర్ రిలీజ్ అయింది. గవర్నమెంట్ కీన్గా ఉంది రిక్రూట్ చేయడానికి. సో ఆల్రెడీ దానికి కూడా క్యాలెండర్ రిలీజ్ అయింది. రేపు ఏప్రిల్ మేలో ఎక్కువ మంది రాసే ఎన్టీపీసీ వస్తుంది, గ్రూప్ డి వస్తుంది, ఆల్రెడీ ఏఎల్పి వచ్చింది, టెక్నీషియన్ వచ్చింది. అండ్ ఇప్పుడు జనరల్ నోటిఫికేషన్స్ గ్రూప్ డి కావచ్చు, ఎన్టీపీసీ కావచ్చు రాబోతుంది, జేఈ రాబోతుంది. ఎక్కువ మంది బీటెక్ గ్రాడ్యుయేట్స్, డిప్లొమాలు రాస్తారు. ఇన్ని నోటిఫికేషన్స్ చాలా ఉన్నాయి. అప్కమింగ్ అయితే ఇక్కడ నుంచి వాళ్ళు మొదలు పెట్టుకుంటే అండి ఇయర్ ఎండ్ వరకు నోటిఫికేషన్స్ వస్తూనే ఉంటాయి, రాస్తూనే ఉంటారు. సో వాళ్ళ ప్రిపరేషన్ వెంటనే మొదలు పెట్టడం చాలా ఇంపార్టెంట్ అండి. అది కాంపిటేటివ్ వరల్డ్లో ఈ ఎగ్జామ్స్ చూసుకుంటే చాలామంది మీరు అన్నట్టుగా ప్రతిదానికి అప్లై చేసేస్తారు. అది వస్తుందా రాదా తర్వాత విషయం. ఫస్ట్ అయితే అప్లై చేస్తారు, చదువుతూ సంవత్సరాల నుంచి చదివే వాళ్ళు కూడా ఉంటారు. సో అలాంటి వాళ్ళకి, అలాంటి స్టూడెంట్స్కి, గవర్నమెంట్ జాబ్ కొట్టాలన్న తృష్ణ ఉన్నటువంటి క్యాండిడేట్స్కి, ఆస్పిరెంట్స్కి మీరేం చెప్తారు ఫైనల్గా? ఒకటండి, గవర్నమెంట్ జాబ్ నేను తెచ్చుకోవాలి అని ఎవరైనా ఉన్నాలో ఫస్ట్ వాళ్ళకి ఏంటంటే కావాల్సిన ముందు ఫోకస్ అండ్ సీరియస్నెస్ ఒకటి, నెక్స్ట్ సెల్ఫ్ బిలీఫ్, 3 హార్డ్ వర్క్. ఈ 3 ఉండాలి. ఫస్ట్ నేను చేయగలను అని నమ్మకం ఉండాలి వాళ్ళకి. దాని తర్వాత సీరియస్నెస్ ఉండాలి చేయడానికి. ఎందుకంటే మొదలు పెడతారండి, అందరూ మొదలు పెడతారు. ఆరంభ శూరత్వంలాగా మొదలు పెట్టి తెల్లారే పక్కన పెట్టేస్తారు. లేకపోతే ఎవరో చెప్తారు, ఏ గైడెన్స్ ఇస్తారు, నాలాంటి వాళ్ళు దగ్గరికి వచ్చినప్పుడు ఏ సెమినార్ అటెండ్ అయ్యా సార్ బాగా చెప్పారని చెప్పి చేద్దాం అనుకుంటారు, తెల్లారే మళ్ళీ పక్కన పెట్టేస్తారు. అది కాదు, సీరియస్నెస్ ఇంపార్టెంట్. సెల్ఫ్ బిలీఫ్, నేను సాధించగలను అనే వాళ్ళకి నమ్మకం ఉండాలి. 3 కష్టపడాలి, హార్డ్ వర్క్. ఈ 3 చేస్తే మాత్రం 100% సక్సెస్ వాళ్ళకి వస్తుందండి, డౌట్ ఏమాత్రం లేదు అందులో. సార్ ఇప్పుడు చూసుకుంటే కొంతమంది సెల్ఫ్ ప్రిపరేషన్లో ఉంటారు, మరి అలాంటి వాళ్ళకి కోచింగ్ అనేది మస్ట్ అంటారా? ఒకటండి, సెల్ఫ్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళకి సరిపోతుంది అనుకుంటే ఇది నేను ఇంతకుముందు నేను చెప్పినట్టుగానే టైం అండ్ యాక్యురసీ అండి చాలా ఇంపార్టెంట్. స్పీడ్ అండ్ యాక్యురసీ. టైం చాలా తక్కువగా ఉంటుంది. ఆ టైంకి తగ్గట్టుగా వాళ్ళకి సబ్జెక్టు వస్తుండొచ్చు, బట్ టైంకి తగ్గట్టుగా వాళ్ళ క్వశ్చన్ ఆన్సర్ చేయగలగాలి తక్కువ టైంలో. ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ వాళ్ళు చేసే పద్ధతి, వాళ్ళు ఎలా చేస్తున్నారు క్వశ్చన్, వాళ్ళు తక్కువ టైంలో చేసే పద్ధతులు వాళ్ళ దగ్గర ఉన్నాయి. షార్ట్ కట్స్, మ్యాథ్స్ తీసుకుంటే షార్ట్ కట్స్ ఉంది. ఇదే ఎగ్జాంపుల్ తీసుకుందాం మనం. ఇప్పుడు ఎగ్జామినేషన్ రాస్తుంటే, ఇప్పుడు బ్యాంక్ ఎగ్జామినేషన్ రాస్తారు, 100 క్వశ్చన్స్ ప్రిలిమ్స్లో. ఈచ్ క్వశ్చన్కి 1 మార్క్. క్వశ్చన్ రాంగ్ అయితే నెగిటివ్ మార్క్స్ ఉంటాయి, 0.25 ఉంటుంది. ఇదే క్వశ్చన్ ఫ్రేమ్ చేస్తాడు అనుకోండి, ఇలాగే క్వశ్చన్ ఉంటుంది. ఒక స్టూడెంట్ ఈజ్ రైటింగ్ అన్ ఎగ్జామినేషన్. సో 100 క్వశ్చన్స్ ఉన్నాయి. ఒక క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్, రాంగ్ క్వశ్చన్ 0.25 డిడక్ట్ అవుతాయి. ఒక స్టూడెంట్ అన్ని అటెంప్ట్ చేసి ఈ గాట్ 75 మార్క్స్. హౌ మెనీ క్వశ్చన్స్ ఈ ఆన్సర్డ్ రాంగ్లీ అని అడుగుతాడు. ఇదే క్వశ్చన్ అనుకోండి, ఎగ్జామినేషన్ అడిగిన ఇలాగే అంటే చాలామంది ఏం చేస్తారంటే క్వశ్చన్స్ రైట్ ఎన్ని రాంగ్ ఎన్ని, దీనికి ఫస్ట్ ఇంట్లో కూర్చోగానే వాళ్ళ ఫస్ట్ మైండ్లోకి వచ్చేది ఏంటంటే ఓకే నాకు రైట్ ఎన్నో తెలియదు, ఎక్స్ అనుకుంటాను. సో రాంగ్ ఎన్ని క్వశ్చన్ చేశారంటే 100 - x అని, టోటల్ 100 కాబట్టి 100 - x అని ఇలా ఒక మ్యాథమెటికల్ వేలో ఆన్సర్ చేస్తారు. ఎప్పుడైనా కావాల్సి ఏంటంటే మైండ్ పెట్టించండి. ఆల్మోస్ట్ మ్యాథ్స్ క్వశ్చన్స్ మైండ్ పెడితే 90% చేయొచ్చు. వాళ్ళకి ఆలోచన ఏమొస్తుందంటే ఎందుకు వచ్చింది నీకు ఇబ్బంది, క్వశ్చన్లో వాళ్ళకి ఇబ్బంది వచ్చింది ఎందుకు వచ్చిందంటే రాంగ్ ఉండబట్టి. సరే నెగిటివ్ మార్కులు ఉండబట్టి. నెగిటివ్ మార్కులు లేవు అనుకుందాం, అన్నిటికీ 1 మార్కు, 100 క్వశ్చన్స్ అన్నీ రైట్ అయ్యాయి అనుకుందాం. ఎన్ని మార్కులు వస్తాయి? 100కి 100 వచ్చేస్తాయి. మరి 100 వచ్చాయా? రాలేదు. ఎన్ని వచ్చాయి? 75. అంటే కొన్ని రాంగ్ అయినట్టే కదా. ఎన్ని రాంగ్ అయినాయి? ఒకవేళ 1 రాంగ్ అయింది అనుకుందాం. 1 రాంగ్ అయితే నీకు ఎన్ని మార్కులు పోతాయి? సరే 0.25 పోతాయి. 0.25 పోలేదు, నువ్వు వస్తాయి అనుకున్న 1 మార్క్ కూడా పోయింది. పైనుంచి 0.25 పోయింది, 1.25 పోయింది. ఒకవేళ ఒక క్వశ్చన్ నువ్వు రాంగ్ చేస్తే నీకు 100 రావు, 100 కంటే 1.25 తక్కువ వస్తుంది, 98.75 వస్తుంది. 1.25 తక్కువ వస్తుంది ఎందుకు అంటే 1 మార్కు నీకు ఒక క్వశ్చన్ రాంగ్ చేసావు. నీకు ఎన్ని తక్కువ వచ్చాయి? మరి 25 మార్క్స్ తక్కువ వచ్చాయి. 100 బదులు 75 వచ్చాయి కదా. 25 వచ్చాయంటే ఒక క్వశ్చన్కి 1.25, అదే 2 అయితే 2.5 మార్క్స్ సార్. మరి 25 రాంగ్ అయ్యాయి అంటే 20 క్వశ్చన్స్ రాంగ్ చేసావు కదా. 100 రైట్ చేసావు, 20 రాంగ్ చేసావు, అయిపోయింది. దీనికి పెన్ అక్కర్లేదు, పేపర్ అక్కర్లేదు. ఇలాంటివి వాళ్ళ ఇంట్లో కూర్చొని చేయగలిగితే డెఫినెట్గా ప్రిపరేషన్ కోచింగ్ అవసరం లేదు. అదే మా దగ్గరకు వస్తుంది, అది కోచింగ్ ఇన్స్టిట్యూషన్ అండి. ఇది సిలబస్ కంప్లీషన్ కాదండి, ఇంపార్టెంట్ స్టూడెంట్స్ నేర్చుకోవాల్సింది. మీ కోచింగ్ ఇన్స్టిట్యూట్కి వెళ్తాం, అది వాళ్ళు ట్రైనింగ్కి. మేము ఇక్కడ ఏం చేస్తామంటే కోచింగ్ ఇన్స్టిట్యూట్లో సిలబస్ కంప్లీట్ చేయం, సిలబస్ కంప్లీషన్ కాలేజీలో చేస్తారు. ఇక్కడ ఏం చేస్తామంటే ట్రైనింగ్ ఇస్తాం. ఏంటంటే
అరే 100 క్వశ్చన్స్ 1 అవర్లో ఎలా చేయాలని ట్రైనింగ్ ఇస్తాం. Training. Yes. మీకు కావాల్సిన అదే దానికోసం వస్తున్నారు సార్. ఎలా చేయాలి సార్ 100 క్వశ్చన్స్ 1 అవర్లో, అలా చేస్తే నాకు జాబ్ వస్తుంది, అలా ఎలా చేయాలో ట్రైనింగ్ ఇస్తాను. Yes. అదే అండి ట్రైనింగ్. చాలామంది కోచింగ్ ఇన్స్టిట్యూట్ నడిపిస్తారు కానీ ఎందుకు నడిపిస్తారో తెలియదు. అది Syllabus నేను complete ఎవరిని చేసేయాలి. బ్లేమ్ చేయడానికి కాదు, ఎందుకు సిలబస్ కంప్లీట్ చేస్తాను. సిలబస్ కంప్లీషన్ కోచింగ్ అక్కర్లేదు, ఇంట్లో కూర్చుంటే వాళ్ళు చదివేస్తారు. అది Yes. తెలిసిన సబ్జెక్టే, 10th నేర్చుకుందా 10th దాకా. ఇక్కడ తొందరగా ఎలా చేయాలి అనేది ట్రైనింగ్ ఇస్తారు. ఆ ట్రైనింగే మేము ఇస్తాం, బెస్ట్ ట్రైనింగ్ ఇస్తాం, అది మాత్రం రెస్టారెంట్స్ ఇస్తాం. కాబట్టి కొన్ని వేల మంది గత 17 ఏళ్ళుగా మా దగ్గర సక్సెస్ తీసుకున్నారండి. సో కోచింగ్ ఇంట్లో కూర్చొని వాళ్ళు ఇవి చేయగలిగితే అవసరం లేదు, లేదంటే మాత్రం మా దగ్గర వీటన్నిటితోని బెస్ట్ కోచింగ్ ఉంటుంది. కోచింగ్ తీసుకోవాలి ఇంట్లో చేయలేకపోతే. సార్, కమింగ్ టు మీ సంస్థ పేరు చూసుకుంటే రేస్ అంటే ఒక పరుగు పందెం కదా సార్. సో రేస్ రిషి అకాడమీ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎందుకు తీసుకున్నారు సార్ ఆ క్యాప్షన్ రేస్ అనేది? రేస్ అనేది ఏంటంటే రిషి అకాడమీ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అండి. ఫ్రాంక్లీ చెప్పాలంటే రిషి ఈజ్ మై సన్. సో సన్ పేరుతో పెట్టాను. బట్ దానికంటే రిషి అకాడమీ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అబ్రివేషన్ రేస్ అని వస్తుంది. వాళ్ళు ఏంటంటే మా ట్యాగ్ లైన్ ఏంటంటే దానికి కూడా వీ కీప్ యూ ఫస్ట్ ఇన్ ద రేస్. ఈ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్సే పరుగు పందెం అండి. ఓకే, పరుగు పందెంలో సక్సెస్ తెచ్చుకోవాలి. సో ఆ సక్సెస్ తెచ్చుకోవడానికి మేము హెల్ప్ చేస్తున్నాం స్టూడెంట్స్కి. వీ కీప్ యూ ఫస్ట్ ఇన్ ద రేస్ అనేది మా ట్యాగ్ లైన్. సో రేస్ అలా వచ్చింది. బట్ ఒక మా ఫీలింగ్ ఏంటంటే రేస్ అని పెట్టినా దాని ద్వారా ఉంటుంది. తర్వాత ఈ రేస్ పేరుతోనే మేమే ప్రారంభించాం. ఈ రేస్ పేరుతోనే చాలా చోట్ల దానికి ముందు వెనకాల ఏదో యాడ్ చేసుకొని రేస్ అని అంటారు. బట్ ఇక్కడ ఏంటంటే రేస్ ఇన్స్టిట్యూట్ హైదరాబాద్ అంటారు, రిషి అకాడమీ అంటారు, తర్వాత రేస్ ఇన్స్టిట్యూట్ అంటారు. ఏదైనా సరే హైదరాబాద్, వీఆర్ హ్యావింగ్ బ్రాంచెస్ ఓన్లీ ఇన్ హైదరాబాద్ అండి. వేరే ప్లేసెస్ నుంచి మాకు వస్తుంటాయి. ఇప్పుడు స్టూడెంట్స్ వేరే ప్లేస్ నుంచి వస్తారు, అక్కడ కూడా బ్రాంచ్లు పెట్టమంటారు కానీ ఇప్పటిదాకా పెట్టలేదు. వీ హ్యావ్ 7 బ్రాంచెస్ ఇన్ హైదరాబాద్. ఇక్కడికే వచ్చి అందరూ కోచింగ్ తీసుకుని వెళ్తుంటారు. మాకు ఎక్కడ బ్రాంచెస్ లేవండి, హైదరాబాద్ కాకుండా వేరే చోట్ల లేవు. చాలామంది అనుకొని సార్ మీ ఇన్స్టిట్యూట్ అనుకొని ఇక్కడ జాయిన్ అయ్యాము సార్ అంటాం. సో ఎస్పెషల్లీ తిరుపతి నుంచి వస్తుంటారు, మీ ఇన్స్టిట్యూట్ అనుకొని. తిరుపతి కానీ ఖమ్మం కానీ ఇంకో చోట కానీ వీ డోంట్ హ్యావ్ ఎనీ బ్రాంచెస్, మాకు సంబంధం లేదు, ఓన్లీ హైదరాబాద్లోనే. థ్యాంక్ యూ సార్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.